డబ్బులు లేవు అనేవారు. పోనీ అప్పులు చేసిన సొమ్ములు తీసుకొచ్చి ఏటైనా కొత్త ప్రాజెక్టులు కట్టించాడా? ఉన్న ప్రాజెక్టులకు గ్రీజు పెట్టే గది లేక గేట్లు కొట్టుకుపోయాయి. కొత్త కంపెనీలు ఏమైనా కట్టించాడా? ఏది చేయలేదు. తాను మాత్రం 100 కోట్ల ప్రజాధనంతో కొండకి గుండికి పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నాడు. ఊరూరా ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ సొమ్ముతో ప్యాలెస్ల మాదిరి పార్టీ ఆఫీసులు కట్టించుకున్నాడు. అట్లాంటోళ్ళు ఇప్పుడు అమరావతికి ప్రపంచ బ్యాంకు సాయం, కేంద్ర ప్రభుత్వ సాయంతో నిధులు తెచ్చుకుని రాజధాని కడుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అమరావతికి అన్ని డబ్బులు ఎందుకు, అమరావతికి అట్టా ఎందుకు, ఇట్టా ఎందుకు అంటున్నారు. ఓ రాష్ట్రానికి రాజధాని అంటే ఎట్టా ఉండాలి? రాజధానిని చూసే పెట్టుబడులు వస్తాయి. అయినా ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి కంపెనీలని మల్టీనేషనల్ కంపెనీలని చెప్పుకున్న వాళ్ళకు అట్లాంటివన్నీ ఎట్ట తెలుస్తాయి అనుకుంటున్నారు జనం. పైగా అమరావతికి నిధులు ఇవ్వద్దంటూ దొంగసాటిగా ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసిన గనులు వైసీపీ వాళ్ళు. రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మనం మాత్రం ప్యాలెస్లు కట్టుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, జనానికి చిల్లర పారేసి మంచి చేశామని చెప్పుకోవాలి. ఇదే జగనన్న పాలసీ. రాజధాని వద్దు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు, ఉద్యోగాలు రావద్దు.